కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని మంత్రి పొన్నం పరిశీలించారు. ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో అధికారులకు పలు సూచనలు చేశారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు గతంలో ప్రారంభమైనప్పటికీ చాలా పనులు మిగిలిపోయిన పరిస్థితి ఉండేదన్నారు. ఇక జిల్లా కలెక్టర్ గా చిత్రం మిశ్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత భవన నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి మిగిలిపోయిన పనులపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇక ఈ మాసంతో కరీంనగర్ లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి నగరంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నూతన కలెక్టరేట్ భవనంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ ఘటన అగ్రగామిగా ఉంచుతామన్న పున్నం జిల్లా అభివృద్ధి కోసం నాతో పాటు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కృషి చేస్తామన్నారు. ఇక డంప్ యార్డు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరామని, కేంద్ర మంత్రి కట్టర్ వచ్చినప్పుడు డంప్ యార్డు తరలించాలని విజ్ఞప్తి చేశామన్నారు. పూర్తి గావించి గతంలో నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ చాలా పనులు మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్రా మిశ్రా గారు దీని ప్రత్యేక శ్రద్ధ దీన్ని ఆపరేషన్లో తీసుకోవాలని రావాలని మిగిలిపోయిన పనులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఆ పనులన్నీ పూర్తి చేయించి త్వరలో దీన్ని ఉపయోగించే దిశగా కార్యాచరణ తీసుకునే భాగంగా ఈ నెలలో వీలును బట్టి నెల చివరి వారంలోగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ కలెక్టరేట్ను ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి జాతీయ జెండాను కూడా ఆవిష్కరిస్తారు. అప్పుడు ఈ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి తదుపరి కార్యాలయాలను కూడా ప్రభుత్వ కార్యాలయాలను కూడా పాత భవనాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అక్కడ కొన్ని మిగిలిపోయినటువంటి ఏదైనా సౌకర్యాలు మెరుగుపరచాలంటే మెరుగుపరిచి దాన్ని కూడా ఆ కార్యాలయాలన్నీ ఏకీకృతంగా ఇక్కడే ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో ఎటువంటి దుబారా జరగద్దని, వాస్తవంగా ఇటువంటి కలెక్టరేట్లు కట్టే సందర్భంలో జిల్లా అధికారులకు ప్రత్యేకించి నివాస గృహాలను కూడా కట్టే ప్రణాళికలో భాగంగా ఉంది. కానీ ఇప్పటికే గతంలో నిర్మించబడ్డటువంటి జిల్లా అధికార గృహాల కాంప్లెక్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరిపోతుంది. అది చాలా బాగుంది, దాన్ని వాడుకోవడం జరుగుతుంది. అటువంటి దుర్వినియోగం ఎక్కువ నిరుపయోగంగా అంటే మిస్యూజ్ చేయొద్దు అనే ఆలోచనతో అటువంటి కొత్తది కూడా కట్టే ఆలోచన చేయడం లేదు. ఈరోజు వాటినే వినియోగించు జిల్లా అధికారులు వాటిని వినియోగించుకోవడానికి సానుకూలంగా ఉన్న దృష్ట్యా ఇప్పుడున్నటువంటి కొంత మరి ఇక్కడ గ్రీనరీ కావచ్చు, ల్యాండ్స్కేప్ను సుడా ఆధ్వర్యంలో చేయడంతో పాటుగా